డ్రై ఫ్రూట్ లడ్డు చేసి 10% కష్టం పెట్టి 90% మంది మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మన అంతా అట్లనే ఉంటది. అవుట్పుట్ రావాలి అంతే. సరిగానా బ్రో, నువ్వు కూడా అదే బ్యాచ్ బ్రో? నా పక్కన ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఏ బ్యాచ్ చెప్పనా? మహాభారతం రామాయణం ఈ బ్యాచ్ అన్నమాట. నేనే బ్యాచ్ మీకు తెలుసు ఆల్మోస్ట్. సారంగ్య బ్యాచ్. అడుగు ఈసారి అడుగు ఎప్పుడు వెళ్తుంది కొరియా కని అడుగు అడుగు చెప్తా. అదే లేదు, నిద్రపోతే 12 గంటలకు ఏ డ్రీమ్ లేకపోతే అదే కొరియా. సౌత్ ఇండియా సౌత్, నార్త్ ఇండియా నార్త్. మనం ఎవరు కోరుకుంటే వాళ్ళు వచ్చేస్తారు. హాయ్ చెప్పి అక్కడే ఉంటాం, ఇంకా రావు అని చెప్తాం. కొత్త వైరస్ ఏమన్నా వస్తుంటే మీకు అప్డేట్ ఇస్తా అక్కడ. కష్టపడుతున్న అమ్మాయిని రెడీ కాపు పిచ్చిదాని లాగా ఉన్నాను పంపించింది గైస్ రుచిత. ఎట్లు మీకు తెలుసు కదా ఎట్లున్నా రుచి ఇస్ బెస్ట్ అని. కానీ పాపం ఎంతైనా ఛాయ్ ఛానల్ కదా, అందుకని ఛాయ్ పంపించిన. మీ యూట్యూబర్ వచ్చేసి కొంచెం ప్యాచ్ వర్క్ వేసుకుంటుంది. షీల్ జాయిన్ వెరీ సూన్ అన్నమాట. అంత 10% బ్యాచ్ గైస్. అసలే రానోళ్ళ కన్నా కొంచెం వచ్చిన బెస్ట్ కదా. ఓకే, ఏదో ఒకటి అట్లా అనుకొని బతికేయాలి జనాలు. ఆఫ్ కోర్స్ అంత మంచిగా ఉన్నా కానీ చేయి కత్తు కూడా అస్సలు మంచిగా లేదు. ఇరిటేషన్ అవుతుంది నాకు. మరి అన్ని ఊరికే వస్తాయి. ఊరికే వస్తాయి. మరి ఇవి మీ ఇంటి దగ్గర మట్టి ఉంటే దానిలో అయ్యి చెట్లు కూడా వస్తాయి, కానీ చాలా రోజులకు పెద్దగా అవుతాయి. పెద్దగా అయితే ఇవి కాస్తాయా? వస్తాయి. అప్పుడు వరకు నీ ముసలాన్ని అయితే వస్తాయి. మీ పిల్లలు తింటారు అప్పుడు. మా నాని చెట్టు నాటి మా నాని చెట్టు నాటింది అని చెప్తారు స్టార్టింగ్ లో. ఓకే, మా నాని చెట్టు నాటింది, మా అమ్మ మీ చెట్టు నాటింది అనుకుంటాం. ఇంకా పుడిచింది కానీ చెట్టు మాత్రం పుడిచింది. రిజల్ట్ వస్తాయి. కానీ ఊరికి అట్లా చల్లినా చాలా వస్తాయి. మా ఇంటి ముందు చాలా వచ్చాయి, మా అమ్మాయి పీకేసింది. మా అమ్మ కూడా పిచ్చి చెట్లు అనుకుని మీకేస్తారు. ఏదో ముందు అది కొంచెం పెద్దగా అయ్యాక తెలిసింది ఏ చెట్టు అనేది. ఎట్లా తెలుస్తా? ఖర్జూర వాసన వస్తుందా? మరీ జోకులు కాదు. మరి కాదు, రుచి రోస్టింగ్ ఛానల్ అని ఒకటి పెట్టుకునింది కదా ఇప్పుడు. ఆ అసోసియేషన్ కి ఇంకెవరైనా యాడ్ అయితే కథం ఇంకా సస్తారు నా చేతిలో. కాదు ఒకటి తింటున్నాడు డాడీ. అది కూడా అంతే. రిపోర్టింగ్ టు డాడీ. డ్రై ఫ్రూట్ లడ్డు ఫర్ డాడీ ఇన్ ద హాస్టల్. ఎందుకు తిన్నా అంటే ఫ్రెండ్స్, ఇది ఇట్లా తీస్తుంటే కాదు, ఇట్లా తీస్తుంటే మంచిగా అనిపిస్తుంది. బంక ఉన్నది కానీ మంచిగా మెత్తగా ఇట్లా స్పాంజ్ ఒకటి తిన్నారా అమ్మ, తీయగానే ఉన్నాయి. నువ్వు టేస్ట్ చేయ తర్వాత. శ్రీరామ్ రాజు సినిమా గుర్తుందా నీకు? ఉన్నాయి. అయితే ఒకసారి తిని చూద్దాం కదా. తినలేదు అనుకో, ఇది అయిపోయేదాకా పానం అంతా అల్లనే ఉంటుంది. ఒకటి తినేస్తే అయిపోతుంది. అప్పుడు అన్ని అయిపోతాయి. పోతాం, నేను చాయ్ పోతాం ఫ్రెండ్స్, పక్క పోతాం. ఏం చేస్తాం గైస్, కాలికేస్తే ఏడికేస్తుంది, ఏడికేస్తే కాలికేస్తుంది. అట్లా తోపులాగా తొడుకొని వెళ్ళిపోతుంది. పెద్ద ఉన్నది. ఛాయా వస్తావా అని కూడా అడగట్లేదు గైస్, ఛాయా వస్తుంది. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఛాయ్ వస్తావా నేను అడగాల చెప్పండి. మీరు రా అని అన్నది ఎంత. నా గుండెకాయ గల్లంత అయిపోయింది, ఇలా ఉండాల్సిన బుర్ర అలాగ అయిపోయింది. ఛాయ్కి ఒక వంటలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, అలా చూడడానికి బాగుంటాయి. తిండికి ఎట్లా వస్తుంది ఒకసారి అయితే ట్రై చేద్దాం. అది సేఫ్టీ ప్రికాషన్ యూట్యూబ్ లింక్ వాళ్ళే తీసుకున్నా, ఒక ట్రై చేస్తాను నేను. నెక్స్ట్ వీడియోలో మా ఇంటికి ట్రై చేసినప్పుడు చెప్తా అది ఎట్లా వచ్చింది. అప్పుడు చెప్తా మీకు ఆ వీడియో. ఆ యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో కావాలని అర్థం, నేను అప్పుడు చెప్తా. నెక్స్ట్ డే కష్టపడ్డా, ఇక్కడ ఎత్తుకొని కాజు మొత్తం పూర్తి చేసిన. ఇప్పుడు ఇది చేస్తుంది, కటింగ్ అయిపోయింది. అది అటు పెట్టి దూరం పెట్టు. సో ఇవి చేతుడు కట్ చేస్తాను. కడప నా డ్రై ఫ్రూట్స్ నా డ్రై ఫ్రూట్స్ ని బాంబు పెట్టి కడప మే బాంబ్స్ హై మాలూమ్ తుమ్కో.
నా పక్కన బాంబులు అమ్మే అమ్మాయి పడుకుంటుంది. కడప నీ మీద మాలూం తుమ్కో వేస్తుందేమో జాగ్రత్త. కడప మాలూం తుమ్కో మాలూం కడప మే బాంబ్స్ మాలూం తుమ్కో मालूम सब मालूम मुझे. वो पूरा डाल के పప్పు సాంబార్ వేసి దాళ్ళు పప్పులు కాదు అని చెప్పండి ఫ్రెండ్స్. అది ఏంటిలా రుచి భేదం ఉంటాయి. ఫర్ కోడిసి ఫర్ హీరోయిన్. రుచి మీ దగ్గర ఒకటి దాచింది ఏంటంటే తను 10th లో ఉన్నప్పుడు ఒక ఫ్యాషన్ షోకి అటెండ్ అయింది అనమాట. అప్పుడు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది అనమాట తను. పాపం ఏమంటే ఆ పోటీలలో రుచి ఒకటే వెళ్ళింది. ఆ ఊళ్ళకే వరల్డ్ ఫేమస్. పాపం దిక్కులేక గోల్డ్ మెడల్ ఒకటి ఉంటే పంపించేసి సిల్వర్ కూడా వేస్తే బ్రాంజ్ కూడా ఇచ్చేసారు. గోల్డ్ దాంతో కమ్మలు ఇచ్చింది. రెండోదో ఉంగరం చేయి. ఈ ఉంగరం చేయించుకున్నా. ఇంకొంచెం ముందు సిల్వర్, అది దానికి ఛాయకు చేపిస్తున్నా ఉంగరం. పట్టీలు చేసుకో మిగతా. ఏ రాదా? కాదు, నెక్స్ట్ కాంపిటీషన్ కి నేను ఛాయని కూడా తీసుకొని పోతా. వద్దు గైస్, అప్పుడు 0 పొజిషన్స్ ఉన్నా కూడా నాకు -1 ఇస్తారు. ఇది ఇట్లా Black ఉంటే color, red wow. అవుతుంది కదా. Orange, wow. White color. Magenta color, oh my god, wow. And my beautiful color white, so beautiful, సో ఎలిగెంట్, just cooking like a wow. ఇది తీయాలా కొంచెం? ఇది ఎంతసేపు వచ్చింది? లాంగెస్ట్ 10% చేస్తున్నావా నువ్వు? 10% చూడు, అవి కట్ చేయడం, ఇది తీయడం, ఒలవడం ఒక్కటేనా? లాంగ్ యాడ్ చేస్తాను దాంట్లో. మిగతా డిలీట్ చేస్తా, అంత ఉంచుకుంటాను. వెళ్ళిపోతుంది మొత్తం. రుస్తున్నా తీసేస్తుంది కదా ఫ్రెండ్స్. నేను రోస్టింగ్ స్టార్ట్ చేసినాను అనుకో. చెప్పు చెప్పు. బ్రెడ్ ఆమ్లెట్. అదే కొంచెం పైనాక ఎత్తు, ఇవన్నీ రోస్ట్ చేస్తూ నీకెత్తా రోస్ట్ చేయి. ఎట్లుంది ఇది ఎట్లుంది तुमको బాంబు లగా దేంగే. వీడియో వస్తుంది కాబట్టి మా అమ్మ చూస్తుంది కాబట్టి చలో వెళ్ళికి రాలే కానీ కూర్చొని మాట్లాడుతున్నాను. నేను ఏడికి రావాలి కిచెన్లోనికి రాలేదు కానీ కూర్చొని మాట్లాడుతుంది అంటున్నా. అంటే ఇతరాలు ఏందో ఫ్రెండ్, ఈ కడప భాష నాకు అర్థమవుతలేదు. ఏందట? ఒక ఆ సీట్స్ తీయడానికి చేయట్లేదు కానీ ముచ్చట్లు బాగా చెప్తున్నా ఉంటుంది. ఎవరైనా కడపోళ్ళు ఉంటే కాస్త కమెంట్ చేయండి. నేను కట్టుకోలేక చచ్చిపోతాను. కటింగ్ పని మంత్రాలు కట్ చేసింది. ఇవి కట్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం పెద్దగా ఉన్నాయి కదా. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్న వంట కార్యక్రమం. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఒక రోజు ఎందుకో తెలీదు రుచికి డ్రై ఫ్రూట్ లడ్డు చేయాలనిపించింది. సరే కదా అని చేసింది. తిన్నామంతే. 2 గదులు అమ్ముకోవాల్సి వచ్చింది యశోద హాస్పిటల్. నువ్వు వెళ్ళి మా రూమ్ లో బాగుంది అదే తగిలించండి. ఇది నాన్ స్టిక్ ది అయిపోయాయి దానికి చెక్క గరిట కూడా ఉంది కదా దగ్గర ఉంది పైన. ఇచ్చావా? సో మా ఫ్రెండ్స్ లో కొంతమంది ఆనిముత్యాలు ఉన్నారు గైస్, హూ ఆర్ వెరీ హెసిటేట్ టు కమ్ ఇన్ టు యూట్యూబ్ వీడియో. సో వాళ్ళు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండ్ వాయిస్ ఇస్తున్నారు అనమాట. అది నాయిస్ వాయిస్ అర్థం అవుతుంది. ఫింగర్ ప్యాకెట్ కదా. We are going to cook. మూడే ఇచ్చిండు. మా రూమ్ లో తెల్ల కనిపించింది. ఒరిజినల్ అంట చూడండి. కొంచెమన్నా తెల్లగా ఉండమ్మా. చాయ్ మనం అట్లా చేస్తామని జుట్టంతా ఊడిపోతారు ఫ్రెండ్స్. మీ చాయ్ ఎప్పుడు టిప్స్ పాటిస్తాను చూడండి. నువ్వు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నీకు వస్తాయి. కిచెన్ పాప్డాలు ఉన్నాయి ఇక్కడ తింటున్నాం. ఏమున్నాయి ఇవేనా ఇంకేమన్నా వేస్తారా చెప్పు. నిన్ను కూడా వేస్తాను కాబట్టి మా టేస్ట్ వస్తుంది. మా డాడీకి మంచిదంటే వేసేయండి.
ఎట్లేసిన వద్దు మహాప్రభు ఇన్ని డైలాగులు విన్న తర్వాత నేను నిన్న ఈ ప్యాకెట్లు ఉంచుకుంటా చాయ్ ఇప్పుడు వేడివేడి అన్నంలో పప్పన్న ఛాయా చేసుకొని తినేస్తుంది. ఇన్ని రోజులు పెద్దనే తింటానని మొత్తం ఛాయా తినేస్తా. పీడ పోతుంది మంచి అప్పటి నుంచి చాయ్ తెలుగు చిట్ చాట్ నేనే చేస్తా ఇంకా. మంచి ప్లానే, అదే కదా పెద్ద ప్లానే, పెద్ద ప్లానే. నువ్వు రాదా ఇన్వాల్వ్ हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंदी ये क्या हुआ? నవ్విస్తున్నా నేను సీరియస్ గా వంట చేస్తున్నా. పాగల్ హువా బాగున్న కాజు కాస్త 3 నిమిషాల్లో మాడిపోయా. ఒక బాదం ప్యాకెట్ వాల్యూ ఎంతో తెలుసా నీకు? ఇట్లా పడేస్తున్నా ఏదో జీడిపప్పు ఏదో చాచా